కలెక్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. చేస్తుంటే ఆ రోజు మొత్తానికి మంచి బాగా పనిచేసేవాడు. కలెక్టర్ గారు ఎట్లా చెప్తే అట్లా ఉండేవాడు, మంచివాడు, నమ్మకస్తుడు. ఒకరోజు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని, నేనెటు కలెక్టర్ అయ్యేది లేదు, నా బ్రతుకంతా ఇంక అసిస్టెంట్గా ఉండటమే, కనీసం ఆ కలెక్టర్ సీట్లోనైనా కూర్చొని ఒక సెల్ఫీ స్టిక్ ఫోటో దిగి హ్యాపీగా అట్లాగా కలగందామని అనుకొని ఓ రోజు ప్లాన్ వేసుకొని కలెక్టర్ గారి కంటే ముందు వచ్చాడు. మామూలుగా ముందే రావాలి. ఆ రోజు కలెక్టర్ గారు ఆలస్యంగా వస్తాన అన్న సంగతి తెలిసింది. సరే ఆలస్యంగా వస్తాడులే, ఈలోపు మనం కాసేపు కూర్చొని కమ్మగా ఏసీ వేసుకొని ఆఫీసులో కలెక్టర్ గారి చైర్లో కూర్చుందాం అనుకుని ప్లాన్ తీసుకొని సిద్ధపడ్డాడు. కూర్చొని హాయిగా కాళ్ళ మీద కాలేసుకొని స్టైల్ కూర్చొని కూర్చున్నాడు. ఆయన కోరిక ఏంటి, కలెక్టర్ కాలేను, ఎటు కలెక్టర్ సీట్లోనైనా కూర్చోవాలి, కూర్చొని ఫీల్ అవ్వాలి, నేను కలెక్టర్ని అన్నట్లుగా కాసేపు ఫీల్ అవ్వాలి. ఒక 10 నిమిషాలు కూర్చొని లెగుద్దామని అన్నట్లుగా ప్రిపేర్ అయ్యి పాపం మొత్తానికి సీట్లో కూర్చున్నాడు. కలెక్టర్ గారి ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యి ఆయన లేటుగా వస్తున్నాను, ఆయన ముందుగానే హడావిడికి వచ్చి తలుపు దగ్గరికి వచ్చి తీసేసరికి అయ్యగారు కుర్చీలో కూర్చొని ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. చెబుదాం హల్లెలూయా. ఎవరు కూర్చున్నాడు? అసిస్టెంట్ గారు కుర్చీలో కూర్చున్నాడు. వరే 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 వరే, నీ డ్యూటీ ఎక్కడ, నీ పని ఎక్కడా, అది ఇదని చెప్పేసి ఆయన్ని గద్దించి ఆయన పనిలో నుంచి తీసేశాడు. ఇప్పుడు అక్కడేం కనబడుతుంది? కలెక్టర్ గారు ఆయనలో ఏం చూశాడు అంటే తగ్గింపును చూశాడు. ఆయన డ్యూటీ వేరు, ఆయన పొజిషన్ వేరు, కలెక్టర్ రేంజ్ వేరు, ఇలాంటి విధానం వేరు. పాపం నేను ఎటు అవ్వలేనని అట్లా ఊహించుకున్నాడు. బైబుల్లో ఒక ఆయన ఉన్నాడు, మొర్దెకాయి అని ఒక ఆయన ఉన్నాడు. మొర్దెకాయి ఎవరయ్యా అంటే ద్వారా పాలకుడు. అటువంటి మొర్దెకాయిని దేవుడు ఆశీర్వదించి ఒక ప్రధానమంత్రిగా, మీరు ఆ ఎస్తేరు గ్రంథం ఆఖరి అధ్యాయంలో చదువుకుంటే, ఇప్పుడు వద్దులే చదువుకుంటే, ఆ మొర్దెకాయి ప్రధానమంత్రిగా, ఇంకా అక్కడ దాకా ఎందుకు దానియేలు ఉన్నాడు. దానియేలు ఆ సంస్థానంలోనికి ఒక బానిసగా వెళ్ళాడు. యోసేపు ఉన్నాడు. దీనులను దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి పైన ఉన్నత స్థలములలో కూర్చున్నబెట్టే దేవుడు మన దేవుడు. ఆ దేవుని దగ్గర మనం ఆధిక్యత సంపాదించుకోవాలంటే, ఆ దేవుని దగ్గర అతిథిగా మనం ఉండాలంటే, దేవుడు మనలో చూసే కొన్ని లక్షణాలలో మొదటిది తగ్గింపు జీవితం.